వేములవాడ టెంపుల్కి వస్తున్నాను. ఫిబ్రవరి 3వ తారీఖున వేములవాడ టెంపుల్కి వస్తున్నాను. ఆ దర్గా సంగతి తేలుస్తున్నాను. దర్గాని అక్కడికి వెళ్ళి తొలగిస్తాను. మీరు ఏం చేస్తారో చేసుకోండి, మీకు చేతనైంది చేసుకోండి. ఒక్కొక్క ముస్లింని ఊచకోత. భయ్యా పాయింట్ 1, మనోడికి కొంచెం పిచ్చి, సో వాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు. వాటి గురించి పెద్దగా ఏం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ నేను ఒకటి చెప్పే విషయం ఏంటంటే, ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికే వాడు వచ్చాడు అంటున్నాడు. ఎప్పుడో 7 ఏళ్ల వయసులో ఈ అఘోరిగా మారిపోయాను, దైవ సంకల్పం అంటున్నాడు. నేనేమంటానంటే, అంతకాలం కిందట వాడు నిజంగానే దైవ సంకల్పంతో అఘోరీగా దీక్షలు తీసుకొని అదే 3 సంవత్సరాలు కఠినమైన శిక్షలు ఉంటాయి అన్నారు. ఓకే, శిక్షలు తీసుకున్నాడే అనుకుందాము. సపోజ్ ఆ కఠినమైన శిక్షల్లో భాగంగా తిండి, నిద్ర, ఆహారం ఈ 3 పెద్ద మ్యాటర్ ఏం కావు అఘోరీలకు, అఘోరాలకు కూడా. ఎవరికైనా అది ఫీమేల్ అవ్వచ్చు, మేల్ అవ్వచ్చు, ఏ క్యాండిడేట్స్కైనా కూడా. మనోడు ఆకలికి తట్టుకోలేడు. మరి పొద్దున పాలు తాగుతాడు, అదేమంటారు బ్రెడ్ తింటాడు, ఫ్రూట్స్ తింటాడు. మళ్ళీ నైట్కి వచ్చేలోపు సేమ్ అదే అల్పాహారం తీసుకుంటాడు. ఓకే, బాగానే ఉంది, వాడు తీసుకొని తర్వాత విషయం. కానీ ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడడానికే వచ్చాను అంటున్నారు. ఇతనే పిల్లజుజిబి. ఎందుకంటే అఘోరి మొట్టమొదట ఇతనే అఘోరిగా మారిపోలేదు. ఈయనకంటే ఈయనకంటే పాస్ట్లో కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది కూడా చెప్పచ్చు. కాశీలో కావచ్చు, కేదార్నాథ్లో కావచ్చు, తర్వాత మన ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి కుంభమేళ సంథింగ్, నాకు ఇది వీటి పేర్లు కూడా ప్రాపర్గా తెలియదు. బట్ ఎక్కడెక్కడ ఉన్నారో మన హిందూ దేశంలో, అంటే మన భారతదేశంలో ఎక్కడెక్కడైతే ఇలాంటి పీపుల్ ఉన్నారో, అఘోరీలు, అఘోరాలు కూడా, వాళ్ళందరికీ సనాతన ధర్మాన్ని కాపాడాలి అనే ఆలోచన వాళ్ళకి రానప్పుడు అని నేను అనకూడదు, కానీ వచ్చింది అనుకుందాం. సపోజ్ వాళ్ళకు కూడా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఈ పిల్ల పిచ్చుకోకి ఇంత ఆలోచన వచ్చింటే పెద్ద పెద్ద మేధావులు అఘోరీలో, అఘోరాలలో ఎంతో దీక్ష, కొన్ని సంవత్సరాలు నుంచి దీక్ష పూనుకున్నటువంటి అతిపెద్ద గురువులు కావచ్చు, సాధువులు కావచ్చు, నాగ సాధువులు కావచ్చు, అఘోరాలు కూడా కావచ్చు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ పిల్ల పిచ్చుకొని ఎందుకు బయటికి పంపిస్తున్నారు? వీడు నిజంగానే అఘోరానా లేకపోతే డమ్మీ క్యాండిడేటా అనేది అందరికీ తెలుసు. వాడు ఎందుకో ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోతుంది. కాపాడుతాను చూసుకోండి. ఏం కాపాడుతావు? బట్టలు ఇప్పి మీద పడతావు. ఎవరికైనా ఏమనిపిస్తుంది? అసహ్యం అనిపిస్తుంది. ఎవరైనా టచ్ చేయాలనిపిస్తుందా? అంత గలీజ్ ఉండేవాడిని వాడి కనీసం ఎవరైనా నూలు పోగు లేకుండా వాడిని చూడడానికే ఇష్టపడరు. వాడిని పోయి తగిలి అయ్యో రామా వాడు బట్టలు ఇప్పి ఆడలేదు మగలేదు పోలీసు వాళ్ళ మీద ఎగబడతా ఉన్నాడే, వాడు ఏ రకంగా సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాడు? ఒకవేళ వచ్చిన 7 ఏళ్ళ, వాడికి 7 సంవత్సరాలు ఉన్నప్పుడు పోయిన వాడు ఇప్పుడు వాడికి కనీసం అంటే 27 ఇయర్స్ ఈజీగా ఉంటాయి. ఇన్ని ఏళ్ళు ఏం పీక్తున్నాడు అనేది నా మెయిన్ పాయింట్. ఇప్పుడే గుర్తొచ్చింది సనాతన ధర్మం. ఈ 2024, 2025 ఇప్పుడు ఈ మధ్య ఈ కొన్ని నెలల్లోనే గుర్తొచ్చింది సనాతన ధర్మం. అంతకుముందు మచ్చుకి కొన్ని చెప్తాను, జస్ట్ జనానికి అర్థం కావడానికి కొన్ని పాయింట్స్ చెప్తాను. జస్ట్ మీకు అర్థమైతే అర్థం చేసుకోండి. డాక్టర్ ప్రియాంక ఆ ఇష్యూ జరిగినప్పుడు ఏమైనాడు? చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు నెంబర్ ఆఫ్ టైమ్స్, నెంబర్ ఆఫ్ పీపుల్ చేశారు. అంత గలీజిన కొడుకులు కూడా చేసినారు రకరకాలుగా. అప్పుడెక్కడికి పోయినాడు వీడు? 3 సంవత్సరాలే నీకు కఠినమైన దీక్షలు, ఏమంటారు తంత్రాలు, మంత్రాలు ఇవన్నీ నేర్పించేది. మిగతా సంవత్సరాలంతా ఎవరికి పీక్తున్నావు? అర్థమవుతుందా? ఖచ్చితంగా ఇది మన తెలుగు రాష్ట్ర ప్రజలు కావచ్చు, మన తెలుగు ఎవరికి అర్థమవుతుందో వాళ్ళు ప్రతి ఒక్కరు దీని గురించి బాగా ఆలోచించాల్సిన విషయం. నాకు ఎందుకు అనిపిస్తుందంటే, సనాతన ధర్మాన్ని కాపాడడానికి అఘోరా వస్తాడు. వాడు ట్రాన్స్జెండర్ వేరే, వాడు డైరెక్ట్ మేలు కాదు, డైరెక్ట్ ఫీమేల్ కాదు, ట్రాన్స్జెండర్. వాడంటూ ఒక ఫేమ్ తెచ్చుకున్నాడు వచ్చి. మొన్నటి వరకు ఇంతే ఉండేది కొప్పు, ఇప్పుడు ఇంత పొడుగు వచ్చింది జడ. ఎట్టించి వచ్చింది అప్పటికప్పుడే?
వాడు నిజంగానే ఎప్పటి నుంచో దీక్ష తీసుకుందామో అనుకుందాం, తీసుకున్నాడు అని అనుకుందాం. సపోజ్ దీక్ష నిజంగానే అప్పటి నుంచే తీసుకుంటే వాడు ఏమై ఉంటుంది, వాడికి ఎంత పెద్ద జుట్టు ఉండాలి, లింగం అని. మొన్న గుండు కొడితే 3 ఏళ్ల కిందట గుండు కొడితే ఎట్లా హెయిర్ పెరుగుతుందో అట్లా పెరిగింది వాడికి. ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు కనీసం అంటే తల నుంచి కాళ్ళ వరకు ఉంది వాడి జుట్టు. అంత ఉత్తుగా అంత మందంగా వితిన్ 1-2 మంత్స్లోనే పెరిగిపోయి ఉంటుందా? ఏమో, మేబీ పెరిగి ఉండొచ్చు. వాడు ముందే అఘోరా, వాడు తంత్రాలతో మంత్రాలతో ఏమైనా చేయగలడు. వాడికి ఆ క్యాపబిలిటీ ఉంది, కెపాసిటీ ఉంది అనుకుందాం. వాడి జుట్టుతోనో బొచ్చుతోనో మనకు సంబంధమే లేదు. ఓకేనా? సనాతన ధర్మాన్ని కాపాడాలనుకునే వాడికి వాడు ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? ప్రియాంక కేసు జరిగినప్పుడు ఏమైంది, నిర్భయాలు వచ్చినప్పుడు ఏమైంది, చిన్న పసిపిల్లల మీద స్కూల్ టీచర్స్ అఘాయిత్యాలు చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఈ సనాతన ధర్మం గురించి? అప్పుడంతా వాడికి మైండ్లో లేదా? అప్పుడు గుర్తులేదా? వాడు ఇక్కడ వాడే కదా, తెలంగాణ వాడే కదా. తెలంగాణలో జరిగితే నేను వస్తా, ఏం పీకడానికి వస్తావు? ఇక్కడ ఉన్న వాళ్ళు పీకట్లేదా? సరిపోవట్లేదా? నువ్వు మళ్ళీ అక్కడి నుంచి రాకుండా నువ్వే పెద్ద సమస్య అవుతాను. చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు అప్పుడెట్ వెళ్ళినావు? లారీ డ్రైవర్లు 3 అబ్బాయిలు ఒక అమ్మాయిని చంపేసినప్పుడు, కాల్ చేసినప్పుడు అప్పుడెక్కడికి పోయినావు? ఈ గుళ్ళు గోపురాల మీద అఘాయిత్యాలు జరిగేటప్పుడు ఎక్కడికి పోయి ఎవరికి ఏం పీకుతున్నావమ్మా? అప్పుడు నువ్వు డైరెక్ట్ వచ్చేయచ్చు కదా. నీకు ముందే 3వ నేత్రం ఉంటుంది, మనోనేత్రం ఉంటుంది. దాంతో చూసి డైరెక్ట్ రావాలి కదా, నువ్వు వాలిపోవాలి కదా నీకు వచ్చే మంత్రాల తంత్రాలకు. అవన్నీ కాకపోగా పవన్ కళ్యాణ్తో మాట్లాడాలి. పోగలుగుతావా కనీసం గేట్ వరకైనా? ఉందా అంత కెపాసిటీ నీకు? అంత సీన్ ఉందా మన ముఖానికి? ఎవరితో మాట్లాడతావు? లోకేష్తో మాట్లాడతావు. లోకేష్తో ఏం మాట్లాడతావు? లోకేష్తో మాట్లాడడానికి ఏమైనా ఉందా? ఆయనతో మాట్లాడాలంటే ఏం చేయాలో కూడా అసలు ఆ ప్రొసీజర్ అయినా తెలుసా మినిమము? నీకు తెలిసిన ప్రొసీజర్ ఒక్కటే, అఘోరలాగా బట్టలు లేకుండా పోతే కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు, నన్ను ఏమైనా పలకరిస్తారేమో, నాతో ఏమైనా కూర్చోబెట్టి మాట్లాడతారేమో అని నువ్వు అనుకుంటున్నావు. నిన్ను చూసినంత చిల్లరగా ఎవరిని కూడా చూడరు. బయట జనాలే చిల్లరగా చూస్తున్నారు. నువ్వు ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామంటారు నాయన? ఆ బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నావు. ఫస్ట్ థింగ్, ఎవరు చూడాలి నీ వ్యవహారం? నువ్వు చూపించకపోయినా అసలు నువ్వు అనేవాడు లేకుండా ఉంటే బాగుంటుంది. నువ్వు ఉండి ఏం బీకడానికో మాకు అర్థం కావట్లా. పదే వస్తుంది నాకు ఈ పదం. అదేంటి, గవర్నమెంట్కి నేను సవాలు విసురుతున్నా, కాసుకోండి, వాళ్ళు కాసుకోండి, వీళ్ళు కాసుకోండి. నువ్వెవడు ఏం బీకడానికమ్మా? సనాతన ధర్మం అంటే ఏంటి? ఒక హిందూ వాళ్ళే ఉండాలి అనేది నా సనాతన ధర్మం. ప్రతి ఒక్కటి ఎవరు ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేయొచ్చు, మంచి అయితే. చెడు అయితే చెప్పము. మంచి చేస్తే ఎవరికైనా ఓకే. హిందువుల్ని రెచ్చగొడతానో, ఒక క్రిస్టియన్స్ని రెచ్చగొడతానో, ఒక ముస్లిమ్స్ని రెచ్చగొడతానో, సిక్కులు, ఇంకొకరు బౌద్ధులు, సంథింగ్ జైన్స్, ఇంతమంది ఎందుకు రెచ్చగొడతాను? ఏం సాధిద్దామని రెచ్చగొడతాను? నువ్వు నిజంగానే సనాతన ధర్మాన్ని పాటించేవాడివి అయితే ఇక్కడే ఉండి ఏదన్నా మంచి కానీ చెడు, మంచి జరిగితే ఎవరు రారు, ఓకే. చెడు జరిగినప్పుడు ఇది చెడు జరుగుతుందని నువ్వు ఈ అఘోరలాగా డూప్ నాటకాలంతా డాష్ చేసి అంత ఓవర్ చేయాల్సిన అవసరమే లేదు. కాసుకో. నీకెందుకురా? కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకొని పోతారు అఘోరాలు. నువ్వు సమ్మగా సాఫీగా కారులో తిరుగుతున్నావు. ఎవరికి ఏం మెసేజ్ ఇవ్వడానికి?